హే నమస్తే దోస్తులు, అందరూ ఎట్లా అంత మంచిగా. ఈరోజు వీడియో ఏంటంటే మా వైఫ్ వర్క్ చేసే షాప్లో తనకు డ్రెస్ నచ్చిందని చెప్పింది. సో ఆ డ్రెస్ తీసేయడానికైతే నేనైతే ఆ షాప్కి వెళ్తున్నా. సో అట్లాగే మన ఇంట్లోకి అయితే సామాన్లు కూడా అయిపోయినాయి. సో సామాన్ నేను కూడా వెళ్తున్నాను. ఏ సామాన్ అయిపోయినా చూపిస్తాను. ఒకసారి లైట్ వేస్తూ చూపిస్తాను. సో మీకైతే చూపిస్తా ఏమేమి అయిపోయినావు అన్నీ ప్రతి ఒక్కరు దీనికైతే పోతున్నా. కనిపిస్తుంది కదా ఏదైతే మన కిచెను. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మసాలాలు ఉప్పులు పప్పులు అన్నీ పెళ్ళినాక ప్రతి ఒక్కరు తెచ్చుకోవాల్సింది తప్పదు ఇక. సో ఇది కూడా దేనికి పోతున్నా. అట్లాగే మా వైఫ్కి ఏ డ్రెస్ తీసిస్తున్నా ఏంటి అనేది ఈ వీడియో చూపిస్తే చూసేయండి. సో తనకు డ్రెస్ నచ్చింది నాకు 3 days దాకా చెప్పింది. సో తనకు ఆ డ్రెస్ తీయడానికైతే నేను షాప్కి అయితే పోతున్నా. షాప్కి వెళ్ళి చూద్దాం తన రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో గైస్ తను వర్క్ చేసే షాప్లో అయితే వచ్చిన. సో బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే తను వర్క్ చేసే అది షాపు. సో షాప్లోకి వెళ్దాం, తన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. తను వర్క్ చేసే షాప్ అయితే ఇదే. లోపలికి వెళ్దామని చూసినా కాకపోతే ఏంటంటే ఫుల్ గిరాక్ ఉంది. సో అందుకని చెప్పి ఆగిపోయినా. సో ఒక 2-5 minutes తర్వాత అయితే లోపలికి చూద్దాం ఎట్లుంటుంది ఏందని కదా. గైస్ ఈ వీడియోలో కొంచెం సౌండ్ అనేది బయట సౌండ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మైక్ ఖరాబ్ అయింది. సో అందుకని చెప్పి ఇట్లా సౌండ్ వస్తుంది. చూసుకో ఏం వస్తుంది. గాయస్ ఇక్కడ తనకు నచ్చిన డ్రెస్ అయితే మొత్తం సేల్ అయిపోయింది. సో తన ఫ్రెండ్ అయితే పిలుస్తుంది డ్రెస్ సెలెక్ట్ చేయడానికి. నేను అస్సలు వేసుకో ఎవరికైనా తీసుకోపో. ఇది బాగానే ఉంది. నాలుగు పైసలు ఎక్కడ కడతారు కడితే తీసుకోలేదా? మరి ఇంకా తీసుకుంటే అయిపో, ఒకటి తీసుకుంటాట. ఇంకా తీసుకుంటే అయిపో అట్లా అంటే చెప్పు. పైసలు నేనుంటే నారా పైసలు వస్తాయి. మరి లేవు ఎట్లా తీసుకున్నావు? పే చేస్తే పైసలు ఉండాలా? గైస్ మొత్తానికి అయితే డ్రెస్ తీసుకుని అయితే మేమైతే జనరల్ స్టోర్కి వచ్చినాం. ఇంట్లో కావాల్సిన సామాన్ తీసుకున్నాం అని చెప్పేసి. సో మేమేం సామాన్ తీసుకున్నాం ఏంటనేది ప్రతి ఒక్కటి చూపిస్తే చూసేయండి. సో ఈ షాప్లో ఉన్న వాళ్ళైతే మనోళ్ళే, మన సబ్స్క్రైబర్సే. సో మనం పోయినాక మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయ్యారు మళ్ళీ తర్వాత అయితే. గైస్ ఒకసారి చూడండి, ఇగో సామాన్ చూడు మొత్తం నింపింది. బిల్లు కట్టేది మాత్రం ఇదే, ఒకసారి చూసుకో. మొత్తం సామాన్ మొత్తం నింపింది. ఇగో కట్టేది ఎవరు? నువ్వు నేను కడతా, నువ్వు కట్టేది. గైస్ వాళ్ళైతే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అయితే కావడం జరిగింది. సో ఇక్కడ నుంచి వీడియోస్ ఇంకా క్రేజీగా ఉంటుంది మొత్తం. సో ఇంట్లో కలిసిన సామాన్ అయితే మొత్తం తీసుకున్నాం. సో అక్కడ నుంచి అయితే మేమైతే చెప్పుల షాప్కి వచ్చినాం. చెప్పులు తీసుకున్నాం. ఎన్ని షాపులు దింపింది, ఎన్ని చెప్పులు చూసినా చెప్పేసి వీడియో చూపిస్తే ఒకసారి చూసేయండి. ఏ చెప్పులు చూసుకుంటా చెప్పు లేదు కదా. పైసలు నువ్వు కడతావా? నేను కడతా పైసలు, నువ్వు కడతావు. నాకు పైసలు నేను వస్తే నేను షాప్ అని షాప్ చూపించకండి. నేను కట్టా పైసలు, నువ్వే కట్టేది. నేనే కడతా, నాకు అర్థం కాదు. గైస్ ఫస్ట్ షాప్లో చూసినప్పుడు చెప్పులు నచ్చలేని చెప్పి మళ్ళీ ఇంకో షాప్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎన్నిసార్లు చెప్పులు చూసి లాస్ట్కి చెప్పులు తీసుకుని చూసేది. ఏమైంది? చిన్న సైజు అంటే అడుగు తిస్తాడు కదా, ఇయ్యడా సైజు. మనం అన్నయ్య దొరకాలంటే ఇప్పుడు రేపు పొద్దున రమ్మంటాడు. మరి ఇష్టం, తీసుకుంటావా? తీసుకో. అది బాగా పైనది, అది బాగానే ఉంది. బాగాలేదా? దాని బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంటుంది. నేను డబ్బులు నువ్వే కట్టాలి. డబ్బులు ఎవరు కడతారు? డబ్బులు నువ్వే. నారే డబ్బులు ఎక్కడి? డబ్బులు కట్టే నువ్వా నేనా? చేయని ఏం కాదులే. అయిపోయిందా షాపింగ్? అయిపోయిందా? నేను మోస్తా అంటే నాకు ఇయ్యలే గాని ఏ సామాన్ తీసుకొచ్చావు, ఏ సామాన్ తీసుకొని ప్రతి ఒక్కరు చూపిస్తా. 3 ఫ్లోర్లు ఎక్కుతారండి. డ్రెస్ అది డ్రెస్ ఎంత? దానికి 600. ఓళ్ళు కట్టారు. ఎక్కడి పైసలు? ఎక్కడి? నువ్వు అన్నాలా కొనియాలా? ఇగో డ్రెస్ కాక చెప్పులు. ఇగో చెప్పులు ఎంత దీనికి?
250 600 250 ఎంత అయినాయి ఎంత అయినాయి 850 ఇగో సామాను మళ్ళీ ఇంట్లోకు ప్రతి ఒక్కటి కావాలా ఒకసారి ఓపెన్ చేసి సామాన్ అంతా ఆ సామాన్ అంతా ఓపెన్ చేయి ఒకసారి సరే సామాన్ చూడు గాయస్ అవలే ఎత్తలే చూసిన అవి 3rd ఫ్లోర్ ఎత్తుకుని వచ్చిన 3 అంతరాలు ఎత్తుకుని వచ్చిన ఆ 2 ఆటో జబ్బ మీద ఇటో జబ్బ మీద నువ్వు నేను ఒకటి చూసినావా పెళ్ళి అయితే ఇట్లా ఉంటుంది గోస మొత్తం నింపకొచ్చింది మొత్తం లట్టు పొట్టు అన్ని ఇంట్లో ఇదో కవరు అగో అదొక ఎంత అయింది మొత్తం బిల్లు 16 దీనికి 16 దానికి 600 మొత్తం 2300 అయినాయి అంతేనా పప్పు 3300 అయినాయి ఎట్లుంటది గోస నా పరిస్థితి చూస్తారా చెమటలు కాడుతున్నాయి ఎత్తుకొచ్చి పెళ్ళి అయితే ఇట్లా ఉంటుంది గోస ఇంకోకే అన్నట్టు ఇవి ఓకే ఈ వంట గైస్ ఒకసారి సామాన్ చూసుకోరు ఎంతగానో తెచ్చినాము ఉండేది ఒకటే ఇంట్లో నేను పొద్దున డ్యూటీకి పోతే రాత్రి ఒక్కదాని ఉంటావు నైట్ వచ్చినాక నువ్వు తినవా అది కావాలి ఇది కావాలి తినబుద్ధి అవుతుంది నేను పొద్దున ఎన్ని డ్యూటీకి పోతే నైట్ 9-10కి వస్తా నాకంటే 10ంటికి లేస్తుంది 10ంటికి లేచి అన్ని వండుకొని తింటది 10ంటికి లేస్తుంది 10ంటికి లేచి ఇగో ఇవన్నీ తింటది ఇగో ఇప్పి మ్యాగీ అంట ఇగో లట్టు పొట్టు అన్ని ఇదే తింటది ఇంకా కోసం తీసుకున్నాడంట అవి నా కోసమే కానీ మిగతా అన్ని 1 2 3 4 5 దగ్గర ఒక 20 ఐటమ్ ఉన్నాయి మొత్తం కలిసి బిల్ ఎంత అయింది 1630 రూపాయలు దీనికి 1630 రూపాయల బిల్లు ఆ బట్టలకు చెప్పులకి ఎంత అయింది 850 మొత్తం కలిపి ఎంత అయింది దగ్గర 2000 చిల్లర అయింది ఈ చేసేది ఏముండదు కానీ ఇగో ఇంత బిల్లు డ్రెస్ చూపి ఒకసారి గైస్ ఒకసారి డ్రెస్ చూడండి దీనికి నచ్చిన డ్రెస్ తీసుకోమంటే రిక్వెస్ట్ దీనికి నచ్చిన డ్రెస్ అయిపోయిందట మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన వీడియోలో ఓపెన్ చేయి డ్రెస్ ఓపెన్ చేయి ఇది డ్రెస్ ఏ కలర్ తీసుకుంది చెప్పులు చూపి ఒకసారి దీనికి మ్యాచింగ్ చెప్పులు మళ్ళీ కలర్ అగో మ్యాచింగ్ ఇగో మ్యాచింగ్ చెప్పులు మళ్ళా ఇట్లా ఉంటది అందుకే చెప్తున్నా గాయస్ వాళ్ళ పెళ్లి చేసుకునే ముందు ఒకసారి ఆలోచించారు పైసలు ఉంటేనే పెళ్లి చేసుకోలేదు లేదా పొద్దున్న దాకా రోజు డైలీ మొత్తం డే నైట్ కష్టం చేస్తేనే ఇవన్నీ సంపాదించగలుగుతాం చూసారు కదా అదేంది డ్రెస్కి మ్యాచింగ్ చెప్పులు కనిపిస్తున్నాయా మళ్ళీ ఐటమ్స్ అన్ని ఇవి కాక ఇంకా లోపల ఉంటాయి ఒకసారి బట్టలు చూడడం కనిపిస్తున్నా బట్టలు మొత్తం దాని ఇవన్నీ ఇప్పుడు నింపుతుంది ఇగో ఇది లోపలికి పోయినా అనుకో నింపుతుంది ఇగో ఇలా మొత్తం నింపి పెడుతుంది అవునా కదా నింపుతావా లేదా నింపుతా చూసినావా అట్లా ఇంకా ఉంటావా ఏమన్నా ఇంకా ఉంటావా ఇంకేమన్నా కావన్నా ఇప్పుడు అద్దంటది వీడియో చిత్రం కూడా అద్దంటది ఇట్లా తర్వాత మళ్ళీ అని కావాలంటది అంతేనే కదా వీడియో అయితే కంప్లీట్ చేసినాం సో నెక్స్ట్ వీడియోకి వద్దాం వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఇంకెటువంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ అయితే అటువంటి వీడియోలు తీస్తాం ప్రాంక్స్ వీడియోస్ అని తీయాలని చెప్పి అనుకుంటున్నా ప్రాంక్ వీడియోస్ ఒకసారి అయితే నాకు కామెంట్ ఎటువంటి వీడియోలు తీయాలని చెప్పేసి సో పెన్ అయితే ఇటు ఉంటాయి గాయస్ ఇవన్నీ తీసుకురాకపోతే అది ఇంటికి ఉన్నప్పుడు మన సింగిల్గా అయితే ఇంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు మమ్మీ డాడీ వాళ్ళు చూసుకుంటారు పెళ్ళి అయినాక మనం సపరేట్ ఉంటే మాత్రం మనమే చూసుకోవాలా సో ఇవన్నీ తీసుకురావాలా ఎంత ఖర్చు అయినా సరే పెట్టాల్సింది తప్పది నువ్వు ఎంత కష్టం చెప్తాను ఎవడు నువ్వు పెట్టే ఖర్చు అయి చూస్తాడు సో అంతే ఎవరైనా సరే మన దగ్గర పైసలు ఉంటే మన చుట్టం బంధువు అందరూ పైసలు చెప్తే ఎవరు కాదు సో నెక్స్ట్ వీడియోలో కదా ఎటువంటి వీడియోస్ మనం ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కదా అంతే